వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు కాంగ్రెస్ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షంతో తడిసిన మిర్చి పంటలు. నంద్యాల జిల్లాలో 500 మంది కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిక. భూ కబ్జాకు పాల్పడిన జెడ్పీటీసీ. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. బలరాం నాయక్. నేటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 12,032 పరీక్షలు రాయనున్నారు. మొత్తం 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 68 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్లు అమలు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రాల్లో పోలీస్ శాఖ, ఇతర శాఖలతో కలిపి లోపల బయట 3 అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. చూసేసుకొని రాదు. ఎలక్ట్రానిక్ వాచెస్ ఏది ఉండదు. గర్ల్స్ రండమ్మా. గర్ల్స్ వైట్ పేపర్స్ కానీ ఏది ఉండదు. ఎలక్ట్రానిక్ వాచ్ షూ ఎవరు వేసుకున్నాతో ఇప్పుడు వేసుకున్నా క్లాస్ రూమ్ బయట వదిలిపెట్టాలి. గర్ల్స్ రండమ్మా, ఫాస్ట్ రండమ్మా. మీరు గర్ల్స్ అక్కడికి వెళ్ళాలి. రండి. టేబుల్లో పేపర్స్ కానీ ఏమి ఉండదు. వైట్ పేపర్ కూడా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్.
దిలీప్ చెప్తాను. దిలీప్ ఇదివరకు చెప్పిండు అట్లా అయిపో మంచి చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని చందం గ్రామ పంచాయతీలోని హర్జనవాడకు చెందిన సుమారు 40 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన వివరించారు. ఎందుకంటే పెద్దోడే బాగుండదులే. వన్ బై వన్ అందరూ చెప్పండి కొట్టండబ్బా. లేచి చెప్పండి నెక్స్ట్ ఉన్నా చూడుకో రెడీగా ఉంటుంది. ఓకే ఇంకో పేరు పిల్ల అట్లే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ, నెహ్రూ, రాజీవ్ గాంధీ ఇలాంటి వాళ్ళు ఎస్సీలకు ఎంతో చేశారనే ఉద్దేశంతో ఎస్సీలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వైపు ముందు చూపుతూ వస్తున్నారు. అవునా కదా? దాంతో వాస్తవం ఉంది, నిజం కూడా. ఎందుకంటే ఇందిరమ్మ నీకు ఎన్నో చేసింది, నీకు హక్కు కల్పించింది, భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చింది, నీకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ ద్వారా ఈరోజు మీరు చాలామంది ఉన్నత స్థితులకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ మీకు రాజీవ్ గాంధీ గారు చట్టాన్ని తీసుకొచ్చి
ఎస్సీ కేసులని మీకు ఒక ధైర్యాన్ని చివరిన మిమ్మల్ని కులదోషం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని శిక్షించే విధంగా కూడా మీకు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇలా అనేకమైన మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసింది. అందుకు మీరు కృతజ్ఞతగా ఎవరు ఎన్ని చేసినా ఎంత చెప్పినా కాంగ్రెస్ వైపు ఉంది వాస్తవమే, నో డౌట్ ఇన్ దట్. దాన్ని నేను కూడా మిమ్మల్ని మెచ్చుకున్నాను చాలాసార్లు మిమ్మల్ని. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, అవునా కదా? ఇప్పుడు మీరందరూ కాంగ్రెస్, లాస్ట్ టైం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. మీ ఊళ్ళో నాకేం పెద్దగా ఓటు వేయలేదు, కాంగ్రెస్ వేయలేదు. నాకంటే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ మీరు వేశారా? మీరు వేసింది వైసీపీ అనేది దొంగ కాంగ్రెస్, అది దొంగ కాంగ్రెస్. జగన్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. వాళ్ళు మీకు భూములు ఇవ్వలే, వాళ్ళు మీకు రిజర్వేషన్ ఇవ్వలే, వాళ్ళు మీకు చట్టాన్ని తీసుకురాలి. అవన్నీ చేసింది ఒరిజినల్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకించి చాలా వీక్ అయిపోయింది. అందువల్ల ఒరిజినల్ కాంగ్రెస్ వైపు మిమ్మల్ని అంతా వాళ్ళు వచ్చి మభ్యపెట్టి మేము ఆ కాంగ్రెస్ ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ కాంగ్రెస్ అన్నా ఆ కాంగ్రెసే, సింబల్ మారిపోయింది, చెయ్యి ఇప్పుడు బ్యాన్ అయిపోయిందని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత ఓట్లు వేయించుకున్నారు. మీరు కూడా వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళు ఏదో చేశారు. గతంలో ఎంతో చేసింది కదా కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి ఏమో చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా మనకేమో చేసేస్తాడు, మన జీవితాలు బాగా చేసేస్తాడు అని చెప్పి నమ్మి మీరందరూ కూడా చాలామంది అటువైపు మొగ్గు చూపారు. ప్రత్యేకించి యువకులు అయితే ఎక్కువగా మొగ్గు చూపారు లాస్ట్ టైం 2019లో, అవునా కాదు? ఇక్కడ యువకులు మళ్ళీ ఎవరైతే అనుకొస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని విని మోసపోయి అటు సైడ్ వెళ్ళేవాళ్ళు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకి ప్రత్యేకంగా ఏమైనా వెలగబెట్టారా? ఏమైనా మీ జీవితాన్ని బాగా చేశారా? జగన్మోహన్ రెడ్డి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల మాకు ఎస్సీలకి ప్రత్యేకంగా ఈ లబ్ధి చేకూరింది అని మీరు ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? పైపెచ్చి మీకు రావాల్సిన 23 స్కీమ్లన్నీ కూడా తోసేశారు, అంటే క్యాన్సిల్ చేసేసి అమ్మఒడి మీకు ఇచ్చామని చెప్పి అమ్మఒడి లెక్కలు మేమే చూపిస్తున్నారు. అవునా? ఇంకో స్కీమ్ రైతు భరోసా ఇచ్చి రైతు భరోసా కింద ఎస్సీలకి ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి స్కాలర్షిప్ ఇచ్చేసి అదే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఇంతకుముందు ఉన్నదంతా క్యాన్సిల్ చేసేసి మీ లెక్కలు వేసేస్తున్నారు. ఇలా ఎస్సీలకు రావాల్సిన సెపరేట్ డబ్బులంతా కూడా మోసం చేసి అందరితో పాటు మీకు ఇచ్చేసి మీకేదో మంచి చేసి అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ పైపెచ్చి మీకు ఎటువంటి అవకాశాలు కల్పించకుండా ఒక ఫ్యాక్టరీ తీసుకురావడం కానీ, ఒక ఫ్యాక్టరీ ద్వారా మీకు ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఏదో ఒక కాలేజ్ తీసుకురావడం కానీ, హాస్టల్ కట్టడం కానీ, ఇవేమన్నా మన నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు ఏమన్నా చేశారా? లేదు. అంటే ఇంతకుముందు మీకు గతంలో మీకు మంచి చేసింది అని అనుకోవడానికి లేదు. బికాస్ అది చేసింది ఒరిజినల్ కాంగ్రెస్, దొంగ కాంగ్రెస్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందులోనే ఫెయిల్ అయినారు. మీకు గతంలోనే ఏమీ చేయలేదు. ఈ 5 సంవత్సరాలు చేస్తాడేమో అని ఆస్తో మీరు వెళ్ళారు. మరి 5 సంవత్సరాల్లో ఆయన ఏమైనా చేసింది లేదు. చేయకపోగా మనకు ఆల్రెడీ అంత ముందున్న స్కీమ్లు ఏవైతే 23 పథకాలు ఉంటాయో టీడీపీ ప్రభుత్వంలో అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకా ఏమి నమ్ముకొని మీరు జగన్ పార్టీ పోటీగారు? దేన్ని చూసుకొని జగన్ పార్టీ వైపు మీరు సపోర్ట్ చేయాలో ఒకసారి మీరందరూ వచ్చారు, సంతోషం. కానీ మీ ఊళ్ళో ఇంకా ఉన్నారు కదా, ఇంకా జగన్ వైపు తొలి చూస్తూ ఉండేవాళ్ళు, జగన్ అని తిరిగే వాళ్ళు, తాగి తన్నాలు ఆడేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మరి మీరందరూ వాళ్ళందరూ కూడా మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మీ కళ్ళకు ఇంతకుముందు సినిమా చూపించింది అంతా పోయింది. 5 సంవత్సరాల్లో అతను ఒక నిజ స్వరూపం తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం. జగన్మోహన్ రెడ్డి ఎస్సీలను ఎప్పుడు ఎస్సీలుగానే కోరుకుంటాడు. వీళ్ళు ఎప్పుడు అలగబడే ఉండాలా, వీళ్ళని మనం కాళ్ళ కింద దృష్టి పెట్టే ఉంచాలా, అప్పుడే వీళ్ళు అవసరానికి మనం డబ్బులు ఇస్తే మనకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఎస్సీలను వాళ్ళ రిజర్వేషన్ వినియోగించుకొని, వాళ్ళ అవకాశాలను వినియోగించుకొని వాళ్ళు మెల్లమెల్లగా ఈ సొసైటీలో పైకి రావాలని కోరుకునే నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణ మన ఎంపీ వెంకటేష్ గారు, చదువుకునే వ్యక్తి. గొడపల్లిలో సుబ్బు గారు, చదువుకునే వ్యక్తి. మన నందన్ గారు, వీళ్ళందరూ, రాజ్ కుమార్ గారు, వీళ్ళందరినీ రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా పైకి తీసుకొస్తున్న నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరందరూ ఈరోజు ఎస్సీలు అని చెప్పి మీరు ఎప్పటికీ ఎస్సీలు అని చెప్పుకుంటూనే ఉంటే ఏం లాభం? ఏదో ఒక 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత
అందరూ సమానమైపోవాలి సమాజంలో. అందరికీ కులాలు మతాలు అనేది లేకుండా అందరూ ఈక్వల్గా నాకేం అవకాశం ఉంటుందో రాజ్ కుమార్కి అదే అవకాశం ఉండాలా, రాజ్ కుమార్కి ఏం అవకాశం ఉంటుందో కన్నన్ గారికి అదే అవకాశం ఉండాలా, ఆయనకి ఏం అవకాశం ఉంటుందో ఆ పక్కనున్న మన భూపతికి కూడా అదే అవకాశం ఉండాలి అని కోరుకునే నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాతావరణ మార్పు నేపథ్యంలో చిట్యాల మండలం జడలుపేట గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులకు చెందిన మిర్చి పంటలు మరియు కళ్ళలో వేసిన మిర్చి తడిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం తడిసిన మిర్చీలు కొనుగోలు చేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రాస్తా తీసుకోపోతా. మండల్ జయలపేట గ్రామ రైతులు పాకాల రవీందర్ రెడ్డిని అనే నేను 2 ఎకరాల తోట పెట్టిన. దానికి ఈ అకాల వర్షం ద్వారా నా కళ్ళం అంతా తడిసి ముద్దయింది. దీనికి ఏమైనా నష్టపరిహారం మీ గవర్నమెంట్ సహాయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మైబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఇల్లందు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి మైబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోదం వీరయ్య పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల విస్తరణకు కృషి చేస్తానని, ఇల్లందులో ప్యాసింజర్ రైలు పునరుద్ధరణకు కృషి చేస్తానని బలరాం నాయక్ తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఇక్కడ బలరాం నాయక్ ని గెలిపించుకొని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని పొందుదామని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో సాధిద్దామన్నారు. పవర్ లేకున్నా ఆయనకు జిల్లా ప్రెసిడెంట్ చేసి ఆయనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏజ్లో ఆయన తక్కువ కనబడతారు, కానీ నేను పెద్దనే ఆయన కన్నా. ఏజ్లో మేము ఇద్దరం కలిసి ఒకటే రూమ్ లో ఉండి భోజనాలు తినకుండా చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మే 13వ తారీఖు నాడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారు ఏర్పాటు చేసినటువంటి వారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గ స్థాయి రివ్యూ మీటింగ్ కి వచ్చినటువంటి పెద్దలు, ఇల్లందు వార్తలు వచ్చేసి సిగ్నేచర్ అయి వచ్చినట్టే ఇచ్చినట్టే చార్జ్ ఎప్పుడో తీసుకోవాలి. ఇప్పుడు పెద్దలు సామాన పక్కన వచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఏదైతే మనం గత 3 నెలల క్రితం జరిగినటువంటి సార్వత్రిక స్థానిక శాసనసభ ఎన్నికల్లో మన యొక్క అభ్యర్థి బలరాం నాయక్ గారికి కూడా దాదాపు 75,000 మెజార్టీ తోటి ఓట్లు వచ్చే విధంగా అంత మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలలో ఇల్లందు నియోజకవర్గం అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో 2 నెలలు సమయం ఉంది. అందరం కూడా ఆడుతూ పాడుతూ పార్టీని ముందు తీసుకుపోయి పార్టీ గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి. మరి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు మొన్ననే మన ప్రీతం నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. 5 గ్యారంటీలు కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి గడప గడపలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ సోనియమ్మ నాయకత్వంలో పేద ప్రజలందరూ కూడా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ.
మనందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయాలి. ఓటు హక్కే, ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరికి లేదు. గతంలో చూసాం మనం 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పి మోసపూరిత మాటలతో ప్రజల్ని మోసం చేసి 10 సంవత్సరాల గద్దెరెక్కిన పార్టీని ప్రజలే తిరస్కరించి బయట పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి దేశ మిత్రులారా, కార్యకర్తలందరూ కూడా మహిళా సోదరులను వెంటేసుకుని ప్రతి ప్రాంతంలో ప్రతి గడపలో కూడా మనం ఇచ్చే పథకాలు ప్రజలు తీసుకుపోయి మనం తప్పకుండా బలరావు నాయక్ గారి పెద్ద విజయాన్ని అందించే బాధ్యత తీసుకోవాలి. అదే కాకుండా ఇక్కడ మీరు బలరావు నాయక్ గారు గెలిచిన అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బలరావు నాయక్ గారు గెలవాలి, అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను తీసుకొస్తా 100%. నేను ఏ మంత్రి ఉన్నా కూడా ఆయన తీసుకొస్తా. గ్యారెంటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అవుతుంది. మీ ఆశీర్వాదంతో నేను కంపల్సరిగా ముందుకు నడుస్తా. వారికి 200 సీట్లు దాటలేవు. ఎందుకు దాటలేవు అంటే 10 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమి లేదు. 15 లక్షల రూపాయలు ఇస్తాడు, దానికి ఏలే, వాడు ఏం చేయలే. ఆయన షో పుట్టం తప్ప ఫేర్ అండ్ లవ్లీ, మోడీ గారికి ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నాడు తప్ప, పౌడర్ రాసుకున్నాడు తప్ప వారికి ఏం చేయలేదు. డ్రెస్సింగ్ చేంజ్ చేసుడు వస్తుంది, డ్రెస్సులు మాత్రం మారుస్తారు. ఆయన ఏం చేయరు, కార్యకర్తలకు ఏం చేయడు. ఈయన కూడా అంతే. ఇక్కడ ఉన్న మన ఎంపీ కూడా అంతే, సికింద్రాబాద్ ఎంపీ, ఆయన కూడా ఎర్రది ఎట్లా పుచ్చుకుంటారు చూసినావు మీరు. ఆయనకు అవి తప్ప ఇంకేం తెలియదు ఆయనకు. కాబట్టి ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్స్ చెప్ప వాడతాడు, బ్యూటీ పార్లర్ పోతాడు. ఆయన కూడా ఆయన మజా అట్లే కానీ తప్ప ఇంకేం చేసేది లేదు వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఈ భారతదేశానికి దశ దిశ చూపించేది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి రెడ్డి సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. గోదావరికని కోర్టు చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు. అలాగే మంత్రి మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రెడ్డి కార్పొరేషన్ వల్ల నిరుపేద రెడ్డిలకు ఉపయోగపడుతుందన్నారు. చిన్న చితక వ్యాపారాలు చేసుకోవడానికి ఈ రెడ్డి కార్పొరేషన్ ద్వారా లోన్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అవుతుంది కదా. ఏం లేదు, వద్దులేండి, ఏ వద్దు వద్దు ఆగే. స్కూల్ కదా జరా ఈ సార్ కూడా గీవే అంటారు. స్కూల్ లేకపోతే నా ఇప్పటికీ అలచలు చేస్తుంటే కదనే, అది ఒక్కటి అడ్డుపులు వేస్తుంది నాకు అడ్డంకి. కారు కులపించి బాగానే ఉంది అని అంటారు కదా ఎవరో పిల్లల పేరెంట్స్. ఉండాలన్నా రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ నన్ను అనొద్దు. రికార్డు పెట్టించినావు కదా, అదే అదే పడుతుంది కానీ మళ్ళీ ఎందుకంటే పెద్ద ప్రోగ్రాం కదా. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అందరు పోసిల్లా, పోస్తే ఒకరు మాట్లాడరా? మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్డి కార్పొరేషన్ రెడ్డి కులంలో కూడా వెనుకబడినటువంటి వర్గాలు ఉంటారని సముచిత స్థానం కల్పించాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా రెడ్డిలందరికీ కూడా ఉపయోగపడేటువంటి పనిని నిర్ణయాన్ని తీసుకున్నందుకు కృతజ్ఞత ఉద్దేశంతో
ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ముందుగా రెడ్డిలందరూ సంతోషపడాలి. అన్ని ఏరియాల్లో కూడా మన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సంతోషపడాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలాగే గత 3 రోజుల క్రితం 14 కార్పొరేషన్ల ఏర్పాటులో భాగంగా రెడ్డి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ, మన యొక్క కార్పొరేషన్కు ఇలా వెనుకబడినటువంటి జాతుల వాళ్ళు ఎవరైతే ఇలా అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉంటారనే విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. రెడ్డి కార్పొరేషన్ ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక పోరాటాలు చేస్తూ గత 10 సంవత్సరాల నుండి రెడ్డి కార్పొరేషన్ కావాలనేటువంటిది పోరాటాలు చేస్తున్న రెడ్డి సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రెడ్డి కార్పొరేషన్ అనే దాని అర్థం ఏంటంటే, ఈరోజు రెడ్డి కార్పొరేషన్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటైతే అగ్రవర్ణ పేదలకు, గరీబులకు, చిన్న పిల్లలకు చదువు చెప్పించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా మేలు జరుగుతున్న ఉద్దేశంతో రెడ్డి కార్పొరేషన్ కావాలన్నటువంటిది 10 సంవత్సరాల పోరాటం చేస్తే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అన్ని సంఘాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి రెడ్లకు కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంతో, పట్టుదలతో రెడ్లకు చేసినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి రెడ్లలో కూడా చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా మరి పోరాటం చేసినటువంటి రెడ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి, మరి ఈరోజు మరి వారికి మరొక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన రెడ్డి కార్పొరేషన్లో 10,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లయితే వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తానని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.